ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈ యొక్క ముద్దును చూసినట్లయితే యెషయా ప్రవక్త ఒక మాట చదివిస్తూ ఉంటాడు, ఎండిన ముద్దు నుంచి చిగురింపజేయగలిగిన దేవుడు మన దేవుడు. నిజమే కదా, మన బ్రతుకులు ఎండిపోయిన ముద్దు వలె ఎలాంటి చిగురు లేని జీవితాలు మన జీవితాలను చిగురింపజేయగలిగిన దేవుడు. ఎలాంటి అవకాశం లేదు, ఎలాంటి స్కోప్ లేదు, మన జీవితాలు ఎండిపోయినట్లుగా మనకు కనబడినప్పటికీ ఆ ఎండిన ముద్దులో నుంచి ఒక చిగురును తీసుకురాగలిగిన శక్తి కలిగిన సమర్థవంతుడు మన దేవుడు. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే యోసేపు యొక్క జీవితం, ఆయన బ్రతుకు ఆల్మోస్ట్ ఒక ఎండిన ముద్దులాగా అయిపోయింది. ఎలాంటి చిగురు ఆయన జీవితంలో లేదు. అన్ని శ్రమలు, అన్ని వేదనలు, చెరసాలలో బంధించబడి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఎండిన ముద్దు అనేటువంటి యోసేపు జీవితం, అలా కనబడుతున్న జీవితాన్ని ఎంతగా చిగురింపజేశారా అంటే ఆ యొక్క రాజ్యం మొత్తానికి, ఐగుప్తు దేశం మొత్తానికి కూడా ఆ రాజు తర్వాత రాజు అయ్యే అవకాశాన్ని దేవుడు మన యోసేపుకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన బ్రతుకులు మనం గమనించినట్లయితే నీ జీవితం నీ కంటికి ఒక ఎండిపోయిన ముద్దులాగా, ఒక ఎండిపోయిన జీవితం, ఇంకా ఎలాంటి అవకాశం లేని బ్రతుకులాగా, ఇంకా ముగించబడిపోయే జీవితం మనకు కనిపించచ్చు. అయితే దేవుని వాక్యం మనకు చదివిస్తూ ఉంది, ఎండిపోయిన ముద్దు నుంచి దేవుడు చిగురుని ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో శ్రమలను తొలగించి మన జీవితాలు నూతన చిగురును మనకి ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. ఆ దేవుడి మీద మనం విశ్వాసం ఉంచుతాం, ఆ దేవుడి మీద మనం నమ్ముదాం. యోసేపు తన జీవితంలో దేవుడిని నమ్మాడు, దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. ఎక్కడ ఏ విషయంలో కూడా ఎక్కడ బెండ్ అయినట్లుగా మనం చూడలేము. ఆయన జీవితంలో ఆ విధంగా ఉండబట్టి ఆ ఎండిన జీవితాన్ని చిగురింపజేసుకున్నాడు. మన జీవితంలో కూడా ఆ విధంగా మనం చిగురింపజేసుకుని ప్రార్థన చేసుకున్నాం.